నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ లోబడి ఉంటాయి. ఇక్కడ ఏ స్టాక్ ఎప్పుడు, ఎందుకు, ఎలా పెరుగుతుందో ముందుగానే చెప్పలేము. ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్ను, స్టాక్స్ను ప్రభావితం చేస్తుంటాయి. కొన్ని స్టాక్స్ మాత్రం ఊహించని విధంగా రిటర్న్స్ అందిస్తుంటాయి. కొన్ని షేర్లు భారీగా పతనమవుతుంటాయి. ఇక్కడ ఎన్నో కారణాలతో ఇలా జరుగుతుంటుంది. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు అన్ని విషయాల్ని పరిగణనలోనికి తీసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అవగాహన లేకుండా ఇందులోకి ప్రవేశిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓపికతో ఎదురు చూడాలి. దీర్ఘకాలంలోనే చాలా వరకు రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ అందిస్తుంటాయి. ఇక భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి తెలిసిందే. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో స్టాక్ మార్కెట్లో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఇటీవల యుద్ధం ముగిసినట్లేనని అంతా భావించినా అది జరగలేదు. కాల్పుల విరమణను పాటించినట్లే పాటించగా అమెరికా, ఇరాన్ చర్చలు మాత్రం విఫలమయ్యాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ సోమవారం సెషన్లో భారీగా పెరిగాయి. ఇవి స్టాక్ మార్కెట్ పతనమయ్యేలా చేశాయి. ఏప్రిల్ 14 సెషన్లో సెన్సెక్స్ 703 పాయింట్లు పతనంతో 76,848 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 208 పాయింట్లు తగ్గి 23,843 వద్ద సెషన్ ముగిసింది. ఇదిలా ఉన్నప్పటికీ A1 లిమిటెడ్ స్టాక్ అదరగొడుతోంది. ఇది వరుసగా రెండో సెషన్లోనూ 5% చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టింది. కిందటి రోజు ఈ స్టాక్ ధర 15.54 ఉండగా ఇవాళ 5% పెరిగి 16.31 వద్ద స్థిరపడింది. కిందటి రోజు కూడా 5% పెరిగింది. ఇప్పుడు కంపెనీ మార్కెట్ విలువ 750.26 కోట్లుగా ఉంది. మార్కెట్లు పడుతున్న అధిక వాల్యూమ్ కారణంగా ఈ స్టాక్ దూసుకెళ్లింది. అయితే ఈ స్టాక్ ఇప్పుడు వరుసగా పెరిగిన కొద్ది రోజులుగా భారీగా పతనమవుతోంది. నెల రోజుల్లో 10% పైగా పడిపోగా 6 నెలల్లో 36% తగ్గింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే షేర్ ధర ఏకంగా 66% తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లకు తీరని నష్టాలొచ్చాయి. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 50.74 కాగా కనిష్ట ధర 0.30 పైసలుగా ఉంది.